నారా లోకేష్ నిన్న ముంబైలో ఒక ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో పాల్గొన్నాడు. సీఎం అవుతానన్న ప్రచారంపై లోకేష్ స్పష్టీకరణ. మా నాన్నతో పోటీ పడలేం, కల్తీ బాధ్యుల్ని వదిలిపెట్టబోం. ముంబైలో ఆంగ్ల ఛానల్ చర్చా వేదికలో మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. మాకు గల్లీ రాజకీయాలంటేనే ఇష్టం, ఢిల్లీ రాజకీయాలు మాకొద్దు. మిమ్మల్ని ఎవడు రమ్మట్లా ఢిల్లీ రాజకీయాల్లోకి మిమ్మల్ని ఎవడు రమ్మని పిలవట్లా. మీరేడ గల్లీలోనే పనికిరారంటే మళ్ళీ ఢిల్లీకి ఎందుకు? రెండో అంశం వచ్చేటప్పటికి ఇక్కడ ఏమంటాడు, కల్తీ బాధ్యులను వదిలిపెట్టబో అన్నాడు. ఎవరు కల్తీ చేశారు? మీ హయాంలో కదా కల్తీ కలిసింది. ఎన్డీడీబీ రిపోర్ట్ కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ కానీ ఏమిచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏఆర్ డైరీ అనేది జూలై 6వ తారీఖు సప్లై చేసినటువంటి 2 ట్యాంకర్లు, జూలై 12వ తారీఖు 2024 సప్లై చేసినటువంటి మరొక 2 ట్యాంకర్లని ఏదైతే రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ రిజెక్ట్ చేసినటువంటి శాంపిల్స్ని మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా ఆగస్టులో తీసుకొని వచ్చి మళ్ళీ సప్లై చేస్తే దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. సో కల్తీ నెయ్యి చంద్రబాబు నాయుడు గారి హయాంలో కలిసిందనేది ఎన్డీడీబీ అండ్ ఎన్డీఆర్ఐ ల్యాబ్ స్పష్టంగా చెప్పింది. దానికి ఇప్పుడు ఈయన క్షమాపణ చూడండి ఎంత దారుణం అంటే, ఈయన ఇప్పుడు క్షమాపణ చెబుతున్నా అంట. క్షమాపణలు చెబుతున్నా. తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడకం అనేది జగన్ హయాంలో జరిగిన రాజకీయాలకు అతీతంగా ప్రపంచంలోని హిందువులందరికీ నేను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నా. సిగ్గుందా నీకు? ఎవరి హయాంలో కలిసిందా కల్తీ నెయ్యి? నీ హయాంలో ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ ల్యాబ్ ఇచ్చిన మళ్ళీ జగన్ గారి హయాంలో అని చెప్పి మళ్ళీ తప్పుడు ప్రచారం చేస్తా. ముందు క్షమాపణలు కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి తలనీలాలు ఇచ్చిరండి, క్షమించమని కోరుకొని నువ్వు నీ బాబు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి. ఎందుకంటే మీరు చేసినటువంటి పాపం 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని 140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఏదైతే చేప నూనె, బాత్రూంలో యాసిడ్డు, రసాయనాలు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వైతే పంది మాంసం కలిసింది, గొడ్డు మాంసం కలిసిందని మాట్లాడావు లోకేష్. ఈ పాపం వదిలిపెట్టదు, కుటుంబాలను వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసినటువంటి పాపం మామూలు పాపం కాదు. తిరుమల వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేసి ఉన్మాదకర రీతిలో మీరు మాట్లాడారు. మానవ జన్మలో పుట్టినాడెవడు, మనిషి పుట్టక పుట్టినాడెవడు మాట్లాడిన విధంగా మీరు మాట్లాడినటువంటిది. ఇప్పుడు మీరు క్షమాపణ దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదైతే గుండు గీయించుకొని అంటే తలనేలాలు ఇచ్చి అప్పుడు క్షమాపణ చెప్పండి. అయ్యా మేము తప్పుడు కోతల కోసం క్షమించు దేవుడా అని చెప్పి. లేదంటే ఈ పాపం ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ, మీ పార్టీని, మీ కూటమి ప్రభుత్వాన్ని అందరినీ వెంటాడుతుంది. నువ్వు క్షమాపణలు ఇప్పుడు ఇక్కడగా చెప్పాల్సింది. క్షమాపణలు మీ హయాంలో కల్తీ నెయ్యి వాడారు కాబట్టి క్షమాపణలు చెప్పు. ఈఓ శ్యామలరావు మీద చర్యలు తీసుకో. అలా కాకుండా ఎలా పడితే అలా జగన్ గారి మీద మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు లోకేష్, గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నావు. 2 రెడ్ బుక్లో జగన్ పేరు ఉందా అని అడిగారంట. ఉందో లేదో త్వరలో అందరికీ తెలుస్తుందంట. నీ రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చికొక్కేడు ఎవడు భయపడేవాడు లేడు. నీ శాతనైన నన్ను కేసులు పెట్టుకో, నీ ఓపిక. తర్వాత మేము వచ్చిన తర్వాత మీరు పెట్టినటువంటి తప్పుడు కేసులన్నిటి మీద మళ్ళీ మేము మీ మీద కేసులు పెడతాం కదా, దానికి ధైర్యంగా ఎదుర్కో. ఆలకాల దగ్గర ఇలకాల దగ్గరికి వెళ్ళ మాకు. దమ్ము ధైర్యం ఉంటే ధైర్యంగా ఎదుర్కో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఏదో రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని ఏది పడితే అది చేస్తాను అని చెప్పి మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరు. ప్రభుత్వ భూములు 99 పైసలకి ఇచ్చడం అంటే మంచిదే అంట. 99 పైసలకి వరసాగాలకో బఫూన్లగాలకో ఇవ్వటం మంచిదైతే ఎస్, దానికి ప్రజలు నుంచి సమాధానం వస్తుంది. ఎందుకంటే మీరు మీ బినామీలకి, మీ తెలుగుదేశం పార్టీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎలక్షన్లో వాళ్ళకి 99 పైసలకి వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖపట్నంలోని భూములు కట్టబెట్టారు. సో అక్కడక్కడ ఒక ఉద్యోగం వచ్చింది లేదు ఇప్పటి వరకు. కానీ మీరు 99 పైసలకి ఎలా కట్టబెట్టారంటే నా ఇష్టం అంతా అన్నట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఇష్టము, ఈ అహంకారము, ఈ పొగరు ఖచ్చితంగా దించే రోజు అతి దగ్గరలో ఉంది. ఆ సమయం కోసం ప్రజలు కూడా వెయిట్ చూస్తున్నారు. అప్పుడు దాకా ఖచ్చితంగా నువ్వు కూడా వెయిట్ చేయాలి నారా లోకేష్ అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నావు.